రోమరాస్పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఇక్కడ చదువుతున్న వాక్యం యొక్క అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క రక్తము ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఎలా మారుస్తుందంట? నీతిమంతులుగా మనల్ని మారుస్తుంది అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము యేసు ప్రభు యొక్క రక్తం అంటే ఎలాంటిది అనేది పోయిన వారం మనం విన్నాం. అది ఎంత పరిశుద్ధమైన రక్తమో, ఎంత పవిత్రమైన రక్తమో అనే దాని గురించి మనం విన్నాం. ఎందుకంటే యేసు ప్రభు పుట్టక ముందుగానే ఆయన ఒక పరిశుద్ధులని రాయబడింది. చదువమ్మా మాట. లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం చదువమ్మా. లూకా 1:35 చదువుకున్నాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు ఆయన దేవుని కుమారుడా మరియమ్మ కుమారుడా? మీరు చెప్పండి స్పిరిచువల్గా, ఆత్మీయంగా. నీ కుమారుడు కాదు ఆయన. ఎవరు కుమారుడు అంట? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. అంటే ఎవరు కుమారుడైనా? దేవుని కుమారుడు. ఎగ్జాంపుల్గా మరియమ్మ దేవాలయానికి వెళ్ళి పస్కా పండగకి తిరిగి ఇంటికి వెళ్తున్నారన్నమాట. వెళ్ళే సమయాన్ని 3 రోజులు ప్రయాణం ఉంటారు ఇంటికి వెళ్ళడానికి. ఆ సమయాన్ని యేసు వాళ్ళ బంధువుల్లో కలిసి వస్తున్నాడు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. తీరా వచ్చి చూస్తే ఆయన దేవాలయంలో ఉన్నాడు. మళ్ళీ రిటర్న్ వస్తే అప్పుడు ఆమె అడిగింది, అయ్యా ఎందుకు ఇంత పని చేస్తే మమ్మల్ని వదిలేసి అని అడిగింది. ఆయన ఏమన్నాడు చెప్పండి? నేను నా తండ్రి పని ఉన్నాను, నీకు తెలియదా అన్నాడు. అదేంటి? అక్కడేమో మదర్ అడుగుతుంది, ఎవరంట? సొంత తల్లి అడుగుతుంది. కానీ ఆయన ఏమన్నాడు? నా తండ్రి పనుల మీద ఉన్నా. అంటే ఇప్పుడు ఆయన ఎవరు కుమారుడైనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో బైబిల్లో, ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. ఆయన ఎవరు? దేవుని యొక్క కుమారుడైనా. ఆ తండ్రి పనులు నేను ఉన్నానని నీకు తెలియదా అంటున్నాడు. కింద చదువమ్మా 36, 37 చదువు. ఆయన రాజ్యం అంతం లేనిదని రాసి ఉంటుంది అక్కడ. ఒకటి 36లో ఉందా 35 ఉందా? ఆయన రాజ్యం అంతం లేని రాజ్యం అని లేదమ్మా. లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వాక్యం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదే ఇండునని ఆమెతో చెప్పాను. యాకోబు వంశస్థుల్ని యుగములు ఏలుతాడు ఆయన. యాకోబు వంశస్థులు 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు అంట? యాకోబు వంశస్థుల నుంచే ఈ వంశావళి వచ్చింది. చూడండి, నేను నిజంగా బైబిల్లో చూసినప్పుడు ఫస్ట్ ఆదాము సంతానం, దాంట్లో కొంతమంది డివైడ్ అయిపోయారు, కొంచెం మిగిలారు, ఎనోషు. అక్కడి నుంచి మళ్ళీ నోవాహు సంతానం వచ్చింది. అక్కడి నుంచి ఒక అతనే మీరు షేము, హాము, యాఫేతు. అక్కడి నుంచి ఈ ప్రపంచం అంతా వచ్చింది అంటున్నారు. అక్కడి నుంచి ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అబ్రహాం వచ్చింది. అబ్రహాం దగ్గర ఒక ఇస్సాకు వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. ఇప్పుడు యాకోబులో నుంచి ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు. చివరికి యాకోబులో నుంచి వచ్చిన వాళ్ళు దేవుని బిడ్డలుగా మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఒక్క గోత్రమే. ఎన్ని గోత్రాలంట? అంటే చివరికి అది అంతరించిపోయింది. అందుకే బైబిల్ ఉంది కదా, పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినారు కొన్ని, ఏర్పరచబడిన వారితో సైతం మోసపరచబడతానని రాస్తుంది కదా. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే చివరి దాకా నిలబడాలి చాలా తక్కువ. సంఘములు అవ్వచ్చు, దేవుని వంశావళులు అవ్వచ్చు, దేవుని వాగ్దానం చేయబడిన ప్రజలు అవ్వచ్చు. ఆ దినాన్ని దేవుడు అన్నాడు, రెహబాము ఆ యొక్క 10 గోత్రాలు తీసుకెళ్ళినప్పుడు దావీదు కొరకు యెరూషలేములో ఒక దీపాన్ని ఉంచుతాను చెప్పి. అంటే ఏంటి? ఒకే ఒక గోత్రం. దేవుడు చెప్పింది నిజమే కదా. చివరికి ఎన్ని మిగిలినండి? ఒక గోత్రం. మిగతా అందరూ ఏమైపోయారు? అన్ని జనులుగా మారిపోయారు. అందరూ ఏమైపోయారంట? దేవుని మాట వినకపోవటం వలన వాళ్ళు యెరొబోము చేతిలో పడిపోయి అనేక రకాలుగా మారిపోయారు. చివరికి మిగిలింది ఎంతమంది అండి? యూదులు
ఒక్కరే. ఆ యూదులు కూడా హిట్లరు ఇంకా అనేక మంది లక్షలు చంపుకుంటూ వెళ్ళిపోయారు. అయినా కూడా దేవుడు ఏం చేసే వాళ్ళని ఆశ్రయించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో మరి 12 గోత్రాల్లో 11 గోత్రాలు అడ్రస్ లేవు. ఇప్పుడు ఎన్ని గోత్రాలు మిగిలినాయి? ఒక్క గోత్రం. ఆ ఒక్క గోత్రం మా దేవుని ఏం చేస్తా వదులుతుందా? వదలట్లా. కాబట్టి మనం కూడా ఎంతోమంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు సంఘానికి, లేకుంటే దేవుళ్ళకి ఎంతోమంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. మనం వాళ్ళని చూడకూడదు. నిలుచు ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ యేసుప్రభు యొక్క రాజ్యం ఎలా ఉందంట? ఎంతమంది ఉన్నా లేకపోయినా ఆయన రాజ్యం అంతం లేని రాజ్యము. ఏంటి? యాకోబు వంశస్థులు యుగాయుగములో ఏలుచున్నాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడంట. ఏమవుతాడంట? పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. ఇప్పుడు యేసుప్రభు యొక్క రక్తము పరిశుద్ధ రక్తంగా ఉండడానికి గల కారణం ముందుగానే దేవుడు నియమించాడు. ఎవరంట ఆయన? పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన కుమారుడు ఎవరంట? పరిశుద్ధుడు. ఎగ్జాంపుల్ యేసుప్రభు ఏం చెప్పాడు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. అనలేదా? నా ద్వారా తప్పితే తండ్రి ఎదిగి ఎవడు రాడు. అంటే ఇప్పుడు ఏంటి? ప్రతి ఒక్కదానికి కనెక్షన్, తండ్రికి కుమారుడికి కనెక్షన్ ఉంది. కాబట్టి ఇక్కడ తండ్రి కుమారుడు ఎలా కలుస్తున్నాడో మనం కూడా దేవునితో ఎలా ఉండాలంటే అలాగా కలిసి ఉండాలి. శ్రమలు వచ్చేప్పుడు దేవుడు వదిలేయలేదు, కష్టాలు వచ్చేప్పుడు యేసుప్రభు దేవుణ్ణి వదిలేదు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశం మీకు అందరికీ తెలుసు. యేసుప్రభు ఎక్కడెక్కడ సంచరించి అన్ని స్థలాల్లో మందిరం కట్టేశారు. ఆయన పుట్టినీళ్ళకి ఒక మందిరం కట్టారు, ఆయన సమాధికి ఒక మందిరం కట్టారు. 40 రోజులు సాతాను ఏ కొండ మీద అయితే ఆయన శోధించిందో అక్కడ ఒక మందిరం కట్టారు. ఇట్లా ఎక్కడ చూసి ఏం చేస్తారండి? అన్నీ మందిరం కట్టేస్తారు. దగ్గర 150 మందిరం కట్టండి ఆ ఏరియాలో. 150. హెలినా ఎవరు? ఆమె రోమన్ కాన్స్టెన్స్ చక్రవర్తుల అమ్మ. విన్నారా? ఆమె కట్టించిందంటే అన్ని చర్చిలు అక్కడ. అట్లాగే ఎందుకు ఇదంతా చెప్పుకొస్తానంటే మనం చివరి దాకా దేవుళ్ళు నిలబడాలి. సాతాను గోధుమలు జల్లించేప్పుడు దాంట్లో మనం పొట్టిగా ఉండాలా, గింజలుగా ఉండాలా? గింజలుగా ఉండాలి. సాతాను చివరి దాకా జల్లించుద్ది. రేపు రకరకాల కండిషన్లు పెట్టినప్పుడు గవర్నమెంట్ ఎంతమంది దేవుళ్ళు నిలబడతారో ఎంతమంది నిలబడరో ఆ దినాన్న బయటపడుద్ది. ఆ దినాన్ని బయటపడిపోద్ది, అంతా బయటపడుద్ది. ఆ దినాన్ని అప్పుడు అనుకుంటాం, ఒరే మనం చేసిన ఇప్పుడు దాకా డూప్లికేట్ జీవితరా, అసలైన జీవితం మనం చేయలేకపోయింది, నిలబడలేకపోయామని ఆ రోజు మనం ఏం చేస్తాము? బాధపడతాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ రోజు భయంకరంగా ఉంటుందండి. అందుకే బయటలో పాట కట్టారు, అది ఆ రోజు అబద్ధికులు అరిచే రోజు, దొంగలను దొరికే రోజు, పాపాత్రులు పాపము పండే రోజు అని చెప్పి పాట కట్టారు. కానీ ఆ దినాన్ని ఎవ్వరు నిలబడ్డాక వీలు కానే కాదు. ఎందుకు ఇదంతా చెప్తుందంటే యేసు ప్రభు పుట్టక ముందే ఒక పరిశుద్ధుడని చెప్పబడింది. ఇప్పుడంట దేవదూత వచ్చి చెప్పింది, పరలోకం నుంచి దేవదూత వచ్చి పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని యొక్క కుమారుడు. పేతురు గారు ఏమన్నాడు? యేసు నీవు దేవుని పరిశుద్ధుడని మేము ఎరుగుచున్నామన్నాడు. సాతానే ఉంది, నువ్వు దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసిస్తాం సాతాను చెప్తుంది. అట్లా యేసు ప్రభు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడిని అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభులో ఒక పరిశుద్ధత ఉంది కాబట్టి, పాపం లేని రక్తం కాబట్టి అది నీతి. చెప్పండి అందరూ. దానిలో ఏముందంట? పరిశుద్ధత ఉంది, నీతి కూడా ఉంది. కాబట్టి ఆ యొక్క రక్తం అనేది మనం చూసినట్లయితే నీతిమంతులుగా మనల్ని మారుస్తుంది. ఎందుకు నీతిమంతులుగా మారుస్తుందంటే పాపము లేని వాడి రక్తము నీతి రక్తము. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ మీ అందరూ తెలుసు, ఆదికాండం 4వ అధ్యాయంలో ఏమని రాస్తుంది? 4వ అధ్యాయము ఆదికాండం 10వ వాక్యంలో కయ్యను యొక్క రక్తం ప్రార్థన చేస్తుంది, కాదు హేబేలు యొక్క రక్తం ప్రార్థన చేసింది. చదవండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలండి. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చదివిస్తానంటే యేసు ప్రభుకి హేబేలుకి ఎందుకు కనెక్ట్ చేస్తానంటే, నేను పాత నిబంధనలో హేబేలు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ఎప్పుడు విన్నాడండి? చనిపోయిన తర్వాత. అంటే ఆ రక్తంలో ఏముందండి? జీవం ఉంది, ప్రాణం ఉంది. యేసు ప్రభు యొక్క రక్తం కూడా చనిపోయిన తర్వాత ప్రాణం ఉందని మీకు ఎన్నో ప్రసంగాలు నేను చెప్పున్నాను. కాబట్టి నీతిమంతుని యొక్క రక్తం ఎప్పటికీ చనిపోదు, అది పాయింట్. నీతిమంతుని యొక్క రక్తం ఏమోదంట? ఎప్పటికే చనిపోదు. చూసారా? నీతిమంతుని యొక్క రక్తం అంటే ఏంటి? ఎప్పుడైతే మన రక్తం నీతిగా ఉంటుందో దానికి మరణం అనేది లేదు. నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. అంటే వాళ్ళకి ఏం లేదు? మరణం లేదు. ఎవరు అనేకుల్ని నీతి మారు నడిపిస్తారో వాళ్ళు పరలోకంత జ్యోతి వలె ప్రకాశిస్తారు. అందుకని మనందరికీ జీవితంలో రక్తములో నీతి ఉండాలి. చెప్పండి అందరూ. రక్తములు ఏముండాలంట? నీతి. మన రక్తములు ఏముండకూడదు? పాపం ఉండకూడదు. ఏముండకూడదంట? మన రక్తంలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. అందుకని మనం ఏం చేస్తాము? యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనం తాగుతున్నాం. ఏ రక్తం అంట?
యేసు యొక్క రక్తాన్ని మనం తాగుతుంది. ఎందుకని ఆయనది పరిశుద్ధ రక్తము, ఆయనది నీతిగల రక్తము. నేను పరిశుద్ధుడిగా మారాలి, నీతిమంతుడిగా మారాలని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఆయన రక్తాన్ని మనము తాగుతూ ఉన్నాం కదా. కాబట్టి ఒకటి మన రక్తం పాపంతో ఉన్న రక్తమే, కానీ దేవుని యొక్క రక్తం తాగిన తర్వాత మన రక్తం ఏం కావాలి, పరిశుద్ధ రక్తంగా మారాలి. అందుకే మనం 3 రోజులు ఉపవాసాలు పెట్టి, శుద్ధీకరణ కూటాలు పెట్టి, మరి ఎంతో ఉపవాసాలు ఉండి ఏంటి మన మనసును శుద్ధి చేసుకొని, మరి ఆ రక్తాన్ని, ఆ ద్రాక్షరసాన్ని, ఆ రొట్టిని యేసు రక్తాన్ని విశ్వసించి మనం తిని తాగుతున్నాం. ఎందుకని, మన రక్తము ఆ రక్తంగా మారాలని కదా. ఇప్పుడు మన రక్తం ఎలా నీతిగా మారుతుంది, యేసు యొక్క రక్తాన్ని మనం తీసుకున్నప్పుడు నీతిగా మారుతుంది. కానీ పాత నిబంధనలు ఏమని రాస్తుంది, ధర్మశాస్త్రంలో నీతిమంతులుగా అయిపోయారు. కానీ కొత్త నిబంధన ఎలా మారుతుంది, యేసు రక్తంతో నీతిమంతులుగా మార్చబడుతుంది. పాత నిబంధన హేబేలు ఎలా ఉన్నాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన రక్తము దేవునికి మొరపెట్టింది. దేవుడు విన్నాడా, వినలేదా? నీ తమ్ముని యొక్క రక్తము స్వరము భూమిలోంచి నాకు మొరపెట్టిస్తుంది. ఎక్కడ నీ తమ్ముడు అని అడిగాడు. ఎందుకని అడిగాడు, నువ్వు చంపావు కాబట్టి నీ దగ్గరికే వచ్చాడు దేవుడు. ఎవరైతే నీ రక్తాన్ని ముడతారో, ఎవరైతే నీ ప్రాణాన్ని ముట్టుకుంటారో దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. పోయిన వారిలో వాక్యం పెట్టాను మీకు, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పంచిన మీకు మాతో కూడా విశ్రాంతిని పెట్టాను. కాబట్టి దేవుని పెట్టిన మనము ఒక దినాన్న ఈ దినాన్ని ఎంతమంది ద్వారా మనం బాధపడుతున్నామో వాటన్నిటికీ పరిష్కారం చేసే దినము ఒకరోజు ఉంది. నిన్ను ఎంతమంది నీ ప్రాణాన్ని హింస పెడుతున్నారో, నీ ప్రాణాన్ని గాయపరుస్తున్నారో, నీ ప్రాణాన్ని దుఃఖపరుస్తారో వాళ్ళందరూ కూడా దేవునికి ఒక దినాన్ని ఏం చేయాలంట, లెక్క చెప్పాలి. ఏం చేయాలంట, లెక్క చెప్పాలి. ఎందుకు లెక్క చెప్పాలి, అన్యాయంగా ఆ రక్తాన్ని మనం ముట్టుకున్నాం కాబట్టి కయ్యను ఏం చేస్తాడు, హేబేలుని చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడు చెప్పండి. అసలు కయ్యను హేబేలుని చంపడానికి ఎవరు కారకుడు, దేవుడే కారకుడు. అక్కడ దేవుడు పార్షియాలిటీ చూపించాడు. అక్కడ పార్షియాలిటీ ఎందుకు చూపించాడు, అతను బ్యాడ్ కాబట్టి అతను తీసుకోలేదు దేవుడు. అతను మంచోడు కాదు, ఇతను మంచోడు కాబట్టి అది తీసుకున్నాడు. అందుకే ఏమంటారు, అత్త మీద కోపము దుత్త అంటే ఏంటి, కూర కొండ. అతను కొట్టలేక కొండ బాగా పట్టిందంట కోళ్ళు, అది దాని సామెత. అలాగా దేవుడేమో హేబేలు బలి తీసుకున్నాడు, కయ్యను బలి తీసుకోలేదు. ఇప్పుడు మీరు దశమాగా ఇస్తున్నారు, మీరు దశమాగా ఇస్తారు, కవర్లు బట్టి నేను తీసేసుకున్నాను, అంతటా అయిపోతుంది అది. కానీ అప్పుడు అలా కాదండి. మనం బలి తీసుకొచ్చి బలిపీఠం పెట్టినప్పుడు పరలోకం నుంచి అగ్ని వచ్చి, దేవదూత వచ్చి ఆ బలి తీసుకెళ్తే దేవుడు తీసుకున్నాడు అని అర్థం, ప్రూఫ్ అనమాట. దేవుడు తీసుకెళ్ళకపోతే అది రిజెక్ట్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, మన బలి దేవుడు తీసుకుని తెలిసిపోద్ది. మనోహ సంవత్సరం తల్లిదండ్రులు ఇద్దరు బలి పెడితే ఏంటంట, దేవదూత వచ్చి వాళ్ళ కళ్ళ ముందు ఏం చేస్తుంది, తీసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నాంటే, ఆ దినాలు ఎట్లాగంటే మనం ఇచ్చేది దేవుడు అంగీకరించాడు లేదని తెలిసిపోయింది. కానీ కొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదా 30 వెండి తీసుకొచ్చి ప్రధాన యాజకులు మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు. అలా ఏమన్నారు, కాను డబ్బాలో వేయడానికి కుదరదు. అన్యాయం చేసిన డబ్బులు, అక్రమం చేసిన డబ్బులు, మోసం చేసిన డబ్బులు, దుర్మార్గంగా సంపాదించిన డబ్బులు దేవుని కానుక డబ్బాలు వేయకూడదని రాస్తుంది బైబిల్ కదా. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో అన్యాయంతో అక్రమంతో సంపాదించే డబ్బులు మనకు అవసరం లేదండి. మన నీతి న్యాయంగా సంపాదించిన డబ్బులతో దేవుడు మనం తృప్తిగా పోషిస్తాడు. ఎందుకు ఇదంతా చెప్తానంటే, హేబేలు యొక్క రక్తములో ఏముందంట చెప్పండి, జీవం ఉంది, దాంట్లో నీతి ఉంది. ఏముందంట, అతను ఏ తప్పు చేయలేదు, అతను దేవుడికి ఇష్టమైన వాడు, అతని బలి దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అతని పక్షాన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతని పక్షాన దేవుడు కయ్యను ఏం చేశాడు చెప్పండి. కయ్యను ఫస్ట్ మంచోడు కాదు, ఒకటి. రెండోది తమ్ముడిని చంపాడు, అక్కడ మంచోడు కాదు. 3 దేవుడు నీ తమ్ముడు ఎక్కడ అడిగినప్పుడు నేను నాకు కావాలి వాడినా నన్ను ఎందుకు కొడుతుంది చెప్పేసి మాట్లాడు. 3 4వది ఏం చేస్తాడు, దేవుడు అతన్ని శపించేశాడు. ఏం చేస్తాడంట, శపించేశాడు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా దేవుడు శపించేదాకా తెచ్చుకోకూడదండి. దేవుడు ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడిన బైబిల్ రాస్తుంది. దేవుడు మనకు కొన్ని అవకాశం ఇచ్చేవాడు, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. మరీ నిర్లక్ష్యంగా ప్రార్థన చేయకుండా, దేవుని సన్ని రాకుండా, అన్ని విషయాలు మనం అశ్రద్ధగా ఉంటే కనుక ఒక దినాన్ని మనము దేవుని చేత ఆశీర్వాదం పొందవలసిన మనము శాపగ్రస్తులుగా మనము మారిపోతాం. కాబట్టి ఇక్కడ హేబేలు యొక్క ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకించాడు, బతికినప్పుడా చనిపోయిన తర్వాత చెప్పండి.
చనిపోయిన తర్వాతే కదా, చనిపోయిన తర్వాత రక్తము భూమిలోంచి ఏం చేస్తుందంట, ప్రార్థన చేస్తుందంట. రక్తం అంటే ఏంటి చెప్పండి? ప్రాణము. చెప్పండి. ప్రాణం అన్నమాట. మనకి ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది, 3 ఉంటాయి. అదే ఈ 3 కలిస్తేనే ఒక మనిషి సజీవుడు. ప్రాణం లేకపోయినా ఆ మనిషి పనికిరాడు. లేదు ఆత్మ లేకపోయినా మనిషి పనికిరాడు. లేదు శరీరం కుళ్ళిపోతే పనికిరాదు. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత పాత పెట్టేస్తారు, కుళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అతను ఏం చేశాడు? ఆత్మ రూపంలో వచ్చి సరిత కనపడ్డాడు. సరితకు వచ్చి ఏం చేస్తే కనపడ్డాడు. అప్పుడు ఏమంటుంది ఆమె? ఏమంటుంది? దెయ్యం వచ్చింది, సచ్చినాడు వచ్చాడు దగ్గరికి, చచ్చిపోయినాడు అంటది. అందుకని మనిషి వచ్చాడు అంటదా? ఎందుకని? శరీరం లేదు అక్కడ. అదే శరీరము, ఆత్మ, ప్రాణం అంటే ఏం చేస్తాం? మనిషి అని నమ్ముతాం మనం. ఇప్పుడు అతని దగ్గర ఏం లేదు, ఇప్పుడు శరీరం లేదు, అతని ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం మాత్రం ఉంది. మనం ఏం చేస్తాం? నమ్ముతామా? చచ్చిపోయిన చెప్పి భయపడడం దగ్గరికి వెళ్ళాలంటే. కొంతమంది ఈ మధ్యకాలంలో కొంతమంది నాకు చెప్తున్నారు, చచ్చిపోయిన భర్తే వచ్చి పట్టుకుంటున్నాడు, చచ్చిపోయిన భర్తే కొడుకుని పట్టుకుంటున్నాడు. ఇట్లా ఏమైపోతుందంటే చివరికి వాళ్ళు వచ్చిన ఇది దెయ్యం అని చెప్పేసి అందరూ భయపడి అది వెళ్ళిపోవాలని చెప్పి ప్రార్థనలు చేస్తారు. కారణం ఏంటి? 3 ఉంటేనే మనిషి. 3 లేకపోతే ఏమంటాం మనము? దెయ్యం అంటాం. ఏమంటాం? 3 లేకపోతే ఏమంటాం? ఏదో ఒక దెయ్యం అని చెప్పేసి మనం ఏం చేస్తాము? భయపడుతూ ఉంటాం. అందుకని దేవుని బిడ్డలారా, మనము ఈ కయ్యని యొక్క రక్తాన్ని మనం చూసేటప్పుడు అది ఎలా ఉందంటే నీతి గల రక్తము. ఏ రక్తం అంట? నీతి గల రక్తం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చదవమా? 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవైనై ఉండెను కనుకనే కదా. ఇక్కడ చూడండి ఎంత బాగా రాశాడు యోహాను గారు. ఏమంటున్నాడు? మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. ఎవరంట? కయ్యూను ఎవరి సంబంధి అంట? దుష్టుని సంబంధి. కయ్యూను దుష్టుని సంబంధి కాబట్టి వాడిలాగా మనం ఉండొద్దు. వాడు ఎవరండి? శాపగ్రస్తుడు. ఎవరంట? కయ్యూను ఎవరండి? శాపగ్రస్తుడు. కానీ హేబేలు ఎవరు? నీతిమంతుడు. దేవుడు అతని పక్షాన ఉన్నాడు, అతని ప్రార్థన ఆలకిస్తున్నాడు. కాబట్టి మనం కయ్యూనులా ఉండాలా, హేబేలులాగా ఉండాలా? చెప్పండి. హేబేలులాగా ఉండాలి. ఎలా ఉండాలంట? అందుకని మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుని చంపాడు. వాడు సాతాను సంబంధి కాబట్టి సహోదరుని చంపేశాడు. సొంత సహోదరుని ఏం చేస్తాడంట? చంపేశాడు. వాడు అతన్ని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి క్రియలు. చెప్పండి, ఏం క్రియలు అంట? నీతి క్రియలు. కాబట్టి చనిపోయినప్పటికి కూడా తన జీవితాన్ని గురించి ఒక సాక్ష్యం పలుకుతుంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే? నీతి గలవాడు. చెప్పండి అందరూ, నీతి గలవాడు. మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి 10 మంది కూడా ఏమని చెప్పుకోవాలి? నీతి గలవాడు. అందుకే సామెతల ఒక వాక్యం చదవద్దులే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం రాస్తుంది కదా. చచ్చిపోయినప్పుడు ఆదరణ కూడలు పెడతారు ఆ వాక్యం. కాబట్టి ఒక నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఏమొస్తుంది? మనకి ఆశీర్వాదం వస్తుంది. అని ఏం చేస్తారంటే చచ్చిపోయిన దగ్గర ఆదరణ కూటానికి పెడతారు. కొంతమంది చనిపోయిన 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. వాడు తాగే చచ్చిపోయి ఉంటాడు, లేకుండా ఇంకోలా చచ్చిపోయి ఉంటాడు. కానీ వాక్యం అంతా ఎట్లా పెడతారు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట. నేను కొన్ని స్థలాల్లో ప్రసంగాలు చేసేటప్పుడు మీకు తెలుసో లేదో నా బాధ అట్ట ఉండదు. ఎందుకని? ఆ మనిషి అన్యుడు, దేవుని నమ్మలేదు, లేకపోతే తాగి చనిపోయాడు, లేకుంటే ఇంకోలా చనిపోయాడు. ఇప్పుడు మనం ఏమని ప్రసంగం చేయాలి? అక్కడ పోయి ఏమని ప్రసంగం చేయాలి చెప్పండి? ఏమని నేను సాక్ష్యంతో ప్రసంగం చేయాలి? కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తా అంటే, దేవుని బిడ్డ మనం చనిపోయిన తర్వాత కూడా మనము నీతిమంతులుగా కనపడాలి. ఎలా కనపడాలంట? కయ్యూను హేబేలు చనిపోయిన తర్వాత కూడా అతని రక్తాన్ని గురించి ఏం సాక్ష్యం పలుకుతుంది? నీతి క్రియలు. అతని క్రియలు నీతివి, అతని రక్తం కూడా నీతిది. చనిపోయిన తర్వాత కూడా దేవుడు అతని పక్షం ఉన్నాడా లేడా? చనిపోయిన తర్వాత మనకు లైఫ్ ఉందా లేదా? ఉంది కదా. మరి హేబేలు ఇప్పుడు మనందరూ అతను నేరస్థాపన చేయడానికి భూమి మీదకి వస్తానని రాస్తుంది. తర్వాత చదువుకోండి, హెబ్రీ 11వ అధ్యాయం 4-5 వాక్యాలు ఉంటుంది. అతను రాబోయే కాలంలో భూమి మీద నేరస్థాపన చేయడానికి వస్తాడు. విశ్వాసంతో వెళ్ళిపోయాడు అతను. విన్నారా? మొట్టమొదటిగా దేవుని కొరకు హతసాక్షి ఎవరు చెప్పండి? హేబేలు. ఎవరి కోసం హతసాక్షి? దేవుని కొరకే హతసాక్షి. పాత నిబంధనలో మొదటి హతసాక్షి ఎవరంటే హేబేలు. ఎందుకని? దేవుడు అతన్ని ఇష్టపడ్డాడని,
దేవుడికి అతను నమ్మకస్తుగా ఉన్నాడని దేవుడు అతను బలి అంగీకరించని కయ్యను చంపాడు. ఎవరి మీద ద్వేషం అది? దేవుణ్ణి ఏమి చేయలేక తమ్ముడిని చంపేశాడు. ఇప్పుడు మనం ఉన్నాము, మన ఇంట్లో అమ్మనో నాన్నో ఏం చేయలేక ఫోన్ పగలగొట్టేస్తారు, లేక ఇంకోటి ఏదో పగలగొట్టేస్తారు. వాళ్ళని కొట్టలేక ఇంకొకరు ఏం చేస్తారు, వాళ్ళని ఏం చేయలేక ఏదో ఆత్మహత్య చేసుకోవటమో, ఏదో ఒకటి తాగేయటమో, వాళ్ళని ఏం చేయలేక ఏం చేస్తారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటమో, లేదంటే విషం తాగేయటమో. ఈ మధ్య ఎంతో గోద్రేజ్ డై తాగుతున్నారంట, తలకేసి గోద్రేజ్ పెయింట్. ఒకడేమో ఆల్ అవుట్ తాగుతున్నారంటే కిరసాలు దొరకట్లే, కిరసాలు దొరక ఆల్ అవుట్లు తలకేసి డైలు తాగుతారంట, ఎందుకని చచ్చిపోవాలని చెప్పి. అంటే అవతల మనిషిని ఏం చేయలేక. అట్లాగే కయ్యను కూడా దేవుడిని ఏమి చేయలేక ఎవరిని చంపేశాడు? తమ్ముడిని కానీ తమ్ముడు ఎవరండి? నీతిమంతుడు. బైబిల్ ఏమంటుంది? తప్పు చేసి చంపితే అది తప్పు, ఇంకా శిక్షే. కానీ అతను ఏ తప్పు చేయలే కాబట్టి అతనికి శిక్ష లేదు. ఎవరికి? హేబేలుకి. అందుకని దేవుడు ఏం చేస్తే హేబేలు ప్రార్థన ఆలకించాడు. ఇతను అత్తసాక్షిగా దేవుని కొరకు మరణించాడు. అందుకని దేవుని వాక్యం అసలు నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు. అదే నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ యెహోవా వాటన్నిటి నుంచి అతన్ని విడిపించును. ఎందుకంటే నీతిమంతుడికి అన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమవుతాడు నేను చెప్తున్నాను. నీతిమంతుడిగా ఉంటే అన్ని సమస్యలే. అబద్ధం ఆడకుండా ఉంటే ఒక సమస్య, మోసం చేయకుండా ఉంటే ఇంకొక సమస్య, మనం వాళ్ళని కొట్టకుండా ఉంటే ఇంకొక సమస్య, లేకుండా మనం పాపం చేయకుండా ఉంటే ఒక సమస్య. ఇప్పుడు యేసేపు ఉన్నాడు బైబిల్లో, అతను ఏం తప్పు చేశాడు? పోతీఫరు భార్యతో తప్పు చేయలేదు. చేయనందుకు ఆయన ఏం చేశారు? జైల్లో వేశారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఆయన్ని. ఎవరిని? యేసేపుని. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, బైబిల్లో మీ అందరూ తెలుసు, ఏ తప్పు చేయని వారే ఎన్నో శిక్షల్లో పాలు వంపులు పొందారు. కానీ వాళ్ళకి ప్రతిఫలం ఎక్కడ ఉంటుందండి? చెప్పండి. పరలోక రాజ్యంలో. నోవాహు కూడా ఎవరంట? నీతిమంతుడు. దేవుని దృష్టి ఎవరు? నోవాహు నీతిమంతుడు. లోకం మీద నేరస్థాపన చేయడానికి వస్తాడు. ఈ దినాన్ని ఎంత వ్యతిరేకతగా ఉన్నారో, ఆ దినాన్న 650 సంవత్సరాలు అతను పడవ కడితే ఏంటి అతన్ని అంత వ్యతిరేకించారు. చివరికి అతను మాత్రం రక్షించబడ్డారు, మిగతా అందరూ నీటిలో మునిగి నాశనం అయిపోయినారు. అలాగే ఈ దినాలు కూడా ఎంతోమంది వ్యతిరేకంగా ఉంటారు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక దినాన వాళ్ళకి దేవుడు న్యాయ తీర్పు చేస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే మన నీతిని మనము కాపాడుకోవాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము, ఇక్కడ కయ్యను యొక్క క్రియలు చెడ్డవి, దుష్టుని సంబంధి. కానీ అతని సహోదరుడు ఎవరంటే అతని క్రియలు మంచివి, అతని క్రియలు నీతి గలవి. అందుకని మన అందరం కూడా నీతిమంతులుగా ఉండాలా, కయ్యనులాగా ఉండాలా? చెప్పండి. నీతిమంతులుగా మనము ఉండాలి. కయ్యనులాగా మనం ఉన్నట్లయితే కనుక ఒక దినాన్న మనకి ఒక శిక్ష అనేది మనకి రాబోతుంది. అందుకని ఈ దినాల్లో చూసినట్లయితే కొంతమందిని మనం చూసినప్పుడు కొంతమందికి వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళ పితరులు చేసిన పాపము. ఎవరు చేసిన పాపం అంట? విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివినట్లయితే, విలాప వాక్యములు ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది, 5వ అధ్యాయం 7వ వాక్యం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి యొక్క దోష శిక్షను అనుభవిస్తాం. అంటే ఏంటి? కొంతమంది తల్లిదండ్రులు చేసిన శాపము పాపము ఏం చేయాలంటే పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. ఎవరు అనుభవించాల్సి అంటే పిల్లలు అనిపించాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్గా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం మీరు చదివితే దానికి ప్రూఫ్ అక్కడ దొరికిద్ది మీకు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం మీరు చదివినట్లయితే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యంలో యేసు ప్రభు మేఘారుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచును. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ వరకు మేఘాల మీద వస్తాడు, ప్రతి నేత్రాన్ని చూస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన్ని పొడిచిన వారు చూస్తారంటే, ఇప్పుడు యేసు ప్రభు చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాలు. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 33.5 సంవత్సరాలు బతికాడు. అంటే కనీసం ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు. ఒక 10 సంవత్సరాలు తక్కువ. ఒక 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరం తక్కువ, 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన పొడిచేవారు ఇంకా బతుకున్నారా? చెప్పండి, ఇంకా బతుకున్నారా? ఆయన పొడిచేవారు బతుకున్నారా? లేరు. కానీ వాళ్ళ పిల్లలు వస్తారన్నమాట. ఎవరు వస్తారంటే పిల్లలు. మీకు అర్థమైందా? మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వాళ్ళ దోష శిక్ష మేము భరించాం. అంటే వాళ్ళ జనరేషన్ ఎవరెవరైతే ఆ దినాన్న దేవుణ్ణి చంపడానికి అప్పగించారో
ఏంటి ఇప్పుడు వాళ్ళందరి పిల్లల మీదకి వస్తుందంట ఆ యొక్క రక్త అపరాధం. ఏ అపరాధము? రక్త అపరాధం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24 వాక్యం ఒకసారి చదువుకుందాం. 27 అధ్యాయం 24 వాక్యం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కాని తన వలన ప్రయోజనమేమియూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. ఈయన తప్పించుకున్నాడు. ఎందుకని? నీతిమంతుని జోలికి పోతే ఒక శిక్ష వస్తుంది, ఒక మరణం వస్తుంది. ఆ నీతిమంతుని రక్తాన్ని జోలికి పోతే ఒక పాపం మనకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన జోలికి మనం పోకూడదు, ఆయన టచ్ చేయకూడదు. ఏం చేయాలంట? ముట్టుకోకూడదు. ఎందుకని? అది నీతిగల రక్తము. దేవుడు ఆ రక్తం పక్షాన ఉంటాడు, నీతిమంతుని పక్షాన ఆయన ఉంటాడని రాస్తుంది. నీతిమంతుని పక్షాన, నీతిమంతుని సంతానం పక్షాన ఉంటాడని బైబిల్లో రాస్తుంది స్పష్టంగా కదా. కాబట్టి అప్పుడు దేవుడు నీతిమంతుని పక్షాన ఉంటాడు. కాబట్టి ఆ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతు భార్య చెప్పింది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ముట్టుకోవద్దని చెప్పింది. అందుకని ఏం చేస్తాడు? అయ్యా ఈ పాపలో నేను పాలు పంపులు పొందనని చెప్పి అందరి ముందు ఏం చేస్తాడంట? నీళ్లు తీసుకొచ్చి చేతులు కడిగేసుకున్నాడు. అంతవరకు ఆయన తప్పించుకున్నాడు. కింద చదవండి. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. ఎంత చక్కగా చెప్పేశారు సార్. ఆ రక్తము మా మీద మా పిల్లలు అంటే ఆ నీతిగల రక్తాన్ని మేము చంపుతున్నాము. కాబట్టి ఆ చంపడానికి కారకులు మేమే, ఆ శిక్ష మేము మా పిల్లలు అనుభవిస్తాం అన్నారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలందరూ ఏమవుతారు? రేపు ఆయన్ని పొడిచిన వారు కూడా ఆయన చూస్తారని అర్థం ఏంటి? వాళ్ళ పిల్లలందరూ ఆయన ఏం చేస్తారంట? చూస్తారు. భూజనులందరూ ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. ఏం చేస్తారంట? అయ్యో అని యెరూషలేము కుమార్తె రొమ్ము కొట్టి ఎట్లా ఏడ్చినాయో, అలాగే సుంకరుడు రొమ్ము కొట్టుకొని ఎలా ఏడ్చాడో, ఆ దినాన్ని యేసుప్రభువుని చూసి ఆ దినాన్ని మేము రక్షణ పొందలేదే, మేము మారు మనసు పొందలేదే, బాప్తిసం పొందలేదే, క్రైస్తులు ఎగతాళి చేసామే, చర్చిల మీద దాడి చేసామే, క్రైస్తులను గాయపరిచామే, బాధపరిచామని ఆ రోజు అందరూ ఏం చేస్తారంటే రొమ్ము కొట్టుకుంటారు. ఆ దినాన్ని నా ఒక తాత మాకు తలుపు తీయమంటే తలుపు తీసాడా? తీయలేదు. తీయడా కుదరదు. ఎందుకంటే దేవుడు తలుపేస్తాడు. అలానే ఆ దినాన్ని కూడా వస్తుంది. ఆ దినాన్న రొమ్ము కొట్టుకొని యేసుప్రభువుని చూసి ఏడుస్తారు. అప్పుడు రక్షణ ఉందండి. బాప్తిసం రక్షణ అన్నీ అయిపోయి ఉంటాయి. రెండోసారి ఎవరి కోసం వస్తాడు? పరిశుద్ధుల కొరకు వస్తాడు. ఫస్ట్ టైం ఎవరి కోసం వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. రెండోసారి ఎవరి కోసం వస్తున్నాడు? పరిశుద్ధుల కొరకు వస్తాడు. అప్పుడు మనకు మారు మనసు ఉందా? రక్షణ ఉందా? ఒకడు ప్రార్థన చేస్తాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? పాతాళలోంచి ప్రార్థన చేస్తున్నాడు. రక్షణ ఉందా? చెప్పండి. నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. కాబట్టి ఈ దినాన్ని నిర్లక్ష్యం చేసి ఎప్పుడో ఏదో చేస్తాను అని అనుకుంటే కనుక అలాంటి అవకాశం మనకి దొరకదు. అందుకని మనం చదువుతున్నాము. వాళ్ళు చెప్పారు ఏమంటున్నారు సార్? ప్రజలందరూ కూడా వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అంటే ఆ శాపాన్ని ఏమంటున్నారంటే ఆయన చంపితే శాపం వస్తుందని తెలిసి మాట్లాడుతున్నారా, తెలియ మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీ కళ్ళ ముందే పిలాతు చేతులు కడుక్కొని నాకు వద్దు పాపం అన్నాడు. అప్పుడు మీరు కూడా తప్పించుకోవాలి కదా. వాడు అన్యుడు, మీరు దేవుని బిడ్డలు, మీరు యూదులు. ఆయన వచ్చింది మీ కొరకు. బైబిల్ ఏం రాస్తుంది? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన తన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. బైబిల్లో ముందే ఉంది కదా వాక్యము. ఆయన స్వకీయులు అంటే సొంత ప్రజల దగ్గరకు వస్తే వాళ్ళు అంగీకరించదు ఆయన్ని. కాబట్టి వాళ్ళు అంగీకరించలేదు. కానీ ఇతను భయపడ్డాడు. ఎవరు? అన్యుడు భయపడ్డాడు. ఒక రోమీయుడు అన్యుడు భయపడ్డాడు. కానీ వాళ్ళు భయపడ్డారా? భయపడలేదు. ఏమన్నారా? తెలిసి మాట్లాడి తెలియ మాట్లాడ. పోయిన వారం మీరు విన్నారు కదా, సిలువలో దొంగ అన్నీ తెలిసిన వాడికి అన్నీ తెలీదా? చెప్పండి. అన్నీ తెలుసా తెలీదా? అన్నీ తెలుసు. సిలువ దొంగకి తెలిసే ఆయన కరెక్ట్గా యేసుప్రభుతో డిస్కషన్ చేశాడు. అలానే వీళ్ళకు కూడా యేసుప్రభు గురించి పూర్తిగా తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసు. ఎందుకంటే యేసుప్రభు అందరిని హెచ్చరించాడు. మీరు సమాధులు, సున్నం కొట్టిన సమాధులాగా ఉన్నారు, మీరు సర్ప సంతానంలాగా ఉన్నారు, అసలు మీరు అబ్రహాం సంతానం కాదు. ఇట్లాగ అన్ని విషయాల్లో వాళ్ళని ఏం చేశాడంటే కరెక్షన్ చేశాడు. ఏం చేశాడంట? కరెక్షన్ సరి చేశాడనమాట. సరి చేసే వాళ్ళకి ఏమైందంట? ఇష్టము లేదు. ఇష్టం లేక ఏం చేస్తారు? అసూయతో ఆయన ఏం చేస్తాడంట? అప్పగించేస్తాడని రాస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము. వీళ్ళందరూ ఏమన్నారంటే వాడి యొక్క రక్తము మా మీద ఉండనియండి, మేమే కాదు మా పిల్లల మీద కూడా ఉండనియండి. అంటే ఆ శాపాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ మీద కాకుండా వాళ్ళ పిల్లల మీద కూడా పెట్టుకున్నారు. ఇలాంటి దౌర్భాగ్యం మనం ఉండొచ్చా ఈ రోజుల్లో? చెప్పండి. ఆ పాపం మనతోనే పోవాలి, మళ్ళీ ఇంకొకరికి రాకూడదు. విన్నారా? ఆ పాపం మనతోనే పోవాలి, మళ్ళీ ఇంకొకరికి రాకూడదు. రావచ్చా? దావీదు పాపం చేశాడు. ఏం పాపం చేశాడు? జనాన్ని లెక్క పెట్టమని చెప్పాడు.
ఎన్ని లక్షల మంది నేను పరిపాలన చేస్తాను లెక్క పెట్టమని చెప్పాడు. దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం తర్వాత ఏం చేస్తాడు దేవుడు? మనుషులను చంపడానికి దేవదూతను పంపించాడు. చంపుతున్నప్పుడు ఏమన్నాడు? గొర్రెల వంటి ఇశ్రాయేలు వీళ్ళు ఏం చేస్తారు? నేను నా తండ్రింటి వరకు పాపం చేస్తాం, నన్ను శిక్షించన్నాడు. కాబట్టి ఇట్లాగా దేవుని బిడ్డైన మనం చేసిన తప్పుకు మనం ఏం చేయాలంటే శిక్ష పొందాలి. అంతేగాని ఆ శిక్షను ఇంకా మన పిల్లలకి తోసేయకూడదు. అందుకే మనం చదివాం కదా, మా తండ్రులు పాపం చేసి కత్తించిపోయారు, వాళ్ళ దోష శిక్షను మేము భరించున్నాము, ఆయన పొడిచిన వారు ఆయన్నే చూస్తారు. ఇక్కడ మనం చదువుతున్నాం ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద. ఇప్పుడు మీకు రివర్స్లో చెప్పాను దీన్ని. ఫస్ట్ ఎలా రావాలి? మా పిల్లల మీద మా మీద రావాలని చెప్పాలి. రెండో వాక్యం ఎలా రావాలి? ఆయన పొడిచిన వారు చూస్తారు. మూడో వాక్యం ఎలా రావాలి? మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు. కానీ మీకు ఎలా చెప్పాను నేను? రివర్స్లో అర్థం అవుతుంటే ఈజీగా చెప్పాను అన్నమాట. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుని పెట్టిన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాము. నీతిమంతుని యొక్క రక్తాన్ని మనం ముట్టకూడదు. చెప్పండి అందరూ, నీతిమంతుల జోలికి మనము పోకూడదు. దీంట్లో 4 వాక్యం చదువు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4 వాక్యం ఒకసారి చదువుకుందాం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. ఫుట్ నోట్లో నిరపరాధి రక్తమును అంటే ఒకటి అనుకుంది, దాని కింద ఏమరాస్తుంది? నీతిమంతుని యొక్క రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఇప్పుడు నీతిమంతుని అప్పగిస్తే ఏమొచ్చిందండి? పాపము. చెప్పండి, పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక ప్రాణాన్ని మనం ముడితే కనుక మన ప్రాణానికి హాని. ఒక ప్రాణాన్ని మనం హాని చేసేట్లయితే మన ప్రాణం నష్టం వస్తుంది కదా. అందుకని ఈ ఇస్కారియోతు యూద అన్న మాట ఇది. ఇస్కారియోతు యూద ఏం చేస్తాడు? యేసుప్రభుని 30 వెండి నాణ్యాలకు అప్పగించాడు. ఎన్ని నాణ్యాలంట? 30 వెండి నాణ్యాలకు ఏం చేస్తాడంట? అప్పగించేసి ఆ 30 వెండి నాణ్యాల కోసము యేసుప్రభుని అప్పగించిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్న అతను, నేను నిరపరాధి రక్తము అంటే నీతిమంతుని రక్తమును అంటే నీతిమంతుని యొక్క ప్రాణమును నేను అప్పగించి పాపము చేసి తిని అని అతను ఏం చేస్తాడంట? తెలుసుకున్నాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు? తప్పు జరిగిపోయిన తర్వాత. ఎప్పుడంట? నష్టము జరిగిపోయిన తర్వాత. ఇప్పుడు అతన్ని ఎవరు రక్షించేవారు లేరు. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. ఆయన చంపారా? ఆయన చనిపోయాడా? ఆయనే ఉరి వేసుకుని ఏమైపోయాడంట? ఇస్కారియోతు యూద చనిపోయాడు. ఎందుకని? పాపం ఆయన్ని పట్టుకుంది. పాపం చేసి వారిని పాతాళం పట్టుకొని పోవును, ఎవరిని పాపం వాడిని పట్టుకొను. ఇవన్నీ చదివాలేదు మీరు బైబిల్లో. ఎవరిని పాపం వాడిని పట్టుకొను, పాపం చేసి వాడిని పాతాళం పట్టుకొని పోవును. కాబట్టి ఇప్పుడు ఇతని పట్టుకుంది. బైబిల్ ఏముంటుంది? కొందరి పాపాలు వారికి ముందుగా న్యాయ తీర్పుకి వెళ్తున్నాయి, కొందరి పాపాలు వాళ్ళ వెనకాల న్యాయ తీర్పుకి వెళ్తాయి. అంటే ఏంటి? పాపం అనేది ఒక మనిషిని చేసిన తర్వాత వదలదు. అది జడ్జిమెంట్, న్యాయ తీర్పు దగ్గరికి వెళ్ళి అయ్యా తను తప్పు చేశానని చెప్పి ఆ పాపం నేరం మోపుతుంది. అని ఇస్కారియోతు ఏం చేశాడంటే, ఇక నేను ఎలాగ తప్పు చేశాను, నాకు తర్వాత వచ్చేది శిక్షే, నరకమే. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఉరివేసం చచ్చిపోతే నేను చేసిన పాపానికి నేను చనిపోతే కనుక సరిపోద్ది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే శిక్ష నేను చూడలేను, నేను చేసిన తప్పుకి అవమానంతో నేను బతకలేను. ఆయన గొప్ప దేవుడు, ఆయనకు ఒక శిష్యుడిగా నేను ఉండి నమ్మక ద్రోహి. ఏమంట బైబిల్ ఏం రాస్తుంది? ద్రోహి ఇస్కారియోతు యూద అని రాస్తుంది. ద్రోహి. కాబట్టి యేసుప్రభు నమ్మి ఆయన్ని ప్రేమిస్తే అతను ఏం చేశాడు? యేసుప్రభుకి ద్రోహం చేశాడు. కాబట్టి ద్రోహం వలన సంపాదించిన డబ్బు దాన్ని కానుక డబ్బాలు వేయడానికి కుదరదు అని ఆ డబ్బు తీసుకెళ్ళి ఒక పొలం కొని ఆ పొలంలో అతన్ని పాత పెట్టారు. ఎవరిని? ఇస్కారియోతు యొక్క యూదాని. ఎందుకు ఇదంతా నేను చెప్పుకొస్తానంటే, నీతిమంతుని రక్తం మనం పోకూడదు. అంటే ఏంటి? ఒక మంచి వాడిని మనం ముట్టకూడదు. ఎందుకని? న్యాయ తీర్పు వస్తుంది. హేబేలు ముడితే ఏమొచ్చిందంటే కయ్యనికి న్యాయ తీర్పు. ఎక్కడొచ్చింది? భూమి మీద పరలోకంలోనా? భూమి మీద అనుభవించాడు ఆయన. ఎక్కడంట? భూమి మీద శిక్ష అనిపించాడు. పరలోకం దాకా లేదు ఆయనకి. చనిపోయిన తర్వాత వచ్చే శిక్ష కాదు, ఆయనకి ముందుగానే ఏమొచ్చిందంట? శిక్ష వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న కొంతమంది న్యాయ తీర్పు ముందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా గ్రహాజీని ఎలీషా అడిగాడు, ఎక్కడికి పోయావు అన్నాడు. అబ్బాయి నేను ఎక్కడికి పోలేదన్నాడు. వెంటనే ఆయన కుష్ఠరోగం వచ్చేసింది. అననీయ సఫీరా అడిగారు, మీరు ఎంతకే అమ్మారంటే ఇంతకే అమ్మామన్నారు. వెంటనే చనిపోయినారు. కొన్ని న్యాయ తీర్పులు ఎక్కడ వచ్చేసాయండి? భూమి మీదే వచ్చేసింది. కొంతమందికి చనిపోయిన తర్వాత న్యాయ తీర్పు వస్తుంది. అందుకే నేను చదువుతున్న వాక్యంలో ఇస్కారియోతు యూద అతను చేసిన తప్పుని తెలుసుకున్నాడు. అప్పటికి ఏమైందంట? తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఆయనకి క్షమాపణ ఉందా?
క్షమాపణ ఉందా? లేదు. అతనికి క్షమాపణ లేదు. అందుకని మనం కూడా, అందుకే మొన్న ఒక విశ్వాసి అడిగారు నాకు ఫోన్ చేసి, ఎవరో గుర్తు రావట్లేదు, పాస్టర్ గారు మరణకరమైన పాపము మరణకరణం కాని పాపం అని బైబిల్ ఉంది కదా, మరణకరణం అంటే ఏంటి, మరణకరణం కాని పాపం అంటే ఏంటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా అబద్ధాలు 2 ఉన్నాయి, 2 అబద్ధాలు ఉన్నాయి అనుకుందాం. అబ్రహాముని ఏమన్నారు? అబ్రహాం ఏమన్నాడు? శారా నా చెల్లి అని చెప్పాడు. కానీ ఆయనకి చెల్లి అయ్యి, ఎందుకంటే తండ్రికి 2 భార్యలు, ఒక భార్య కొడుకు అబ్రహాము, ఒక భార్య కూతురు శారా. అప్పుడు ఏమైంది? అన్న చెల్లి. ఆ రోజుల్లో అన్న చెల్లె పెళ్లి చేసుకునేవాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆమెను పెళ్లి చేస్తాడు. కానీ ఆయన చెప్పింది కరెక్టే. కానీ అక్కడ ఏమైంది? వీళ్ళేమో బయట అన్న చెల్లి అని చెప్పేది, లోపలేమో భార్య భర్తలాగా ఉన్నారు ఇంట్లో. అప్పుడు రాజు చూసి, ఎందుకు మీరు ఇట్లా అబద్ధం ఆడుతున్నారు, మీరు భార్య భర్తలు కదా, అన్న చెల్లి ఎందుకు చెప్పారు? అది మరణ కారణం కాని పాపం, తప్పించుకోవడానికి. కానీ అన్నయ్య సఫీర్ ఏం చేశారు? మరణకరమైన పాపం చేసి అప్పుడు కూడా మరణం చేస్తారు. అంటే కొన్ని తప్పులకి వెంటనే శిక్ష వచ్చింది, కొన్ని తప్పులకి తర్వాత వస్తుంది. కొన్ని తప్పులు మరణం రాని శిక్షలు ఉంటాయి, కొన్ని శిక్షలు మరణము వచ్చేయి ఉంటాయి. ఇస్కరియోతు యోధా చేశాడు, వెంటనే ఏమొచ్చింది? దానికి మరణశిక్ష వచ్చేసింది. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తా అంటే, కొంతమందికి మరణకరణం కాని పాపం ఉంటుంది, మరణకరమైన పాపం ఉంటుంది. అయితే ఇస్కరియోతు యోధా 6వ వాక్యంలో ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్లు వేయదగదని చెప్పుకొనిరి. అంటే రక్త క్రయధనం అంటే ఏంటి? ప్రాణాన్ని అమ్మేశాడు. ఎవరిని? యేసుప్రభు 30 వెన్నాళ్ళకి అమ్మేశాడు. అంటే ఆ రక్తాన్ని అమ్మేసిన యొక్క డబ్బు ఇది. కాబట్టి మనం కూడా దుర్మార్గంగా చేసే డబ్బు మనం తీసుకొచ్చి ఇస్తే అది కానుక పెట్లో అది ఆశీర్వాదం మనకి రాదు. ఒకవేళ నాకు తెలియదు మీరు ఎట్లా సంపాదించారో, తెచ్చి ఇచ్చేస్తారనుకోండి, కానీ దానివల్ల మీకు ఆశీర్వాదము రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవునికి నీతిమంతులుగా ఉండి మనం ఏదైనా చేస్తే దానివల్ల మనకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం అనేది వస్తుంది. అందుకని ఇక్కడ చదివిన వాక్యంలో ఏమని రాస్తుందంటే, నీతిమంతుడు యేసు యొక్క రక్తం. మొట్టమొదటి ఏమని చూస్తున్నాం? యేసు ప్రభు పరిశుద్ధుడు. పుట్టబోక ముందుగానే పరిశుద్ధుని రాస్తుంది. రెండోది ఎవరి గురించి చూస్తున్నాము? హేబేలు. హేబేలు ఎవరంట? నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభు ఎవరంట? యేసు ప్రభు నీతిమంతుడు. మూడోదిగా ఇక్కడ యేసు ప్రభుకి ఎవరు అపరాధం చేశారు? ఇస్కరియోతు యోధా. రెండోది ఎవరు చేశారు? ఇశ్రాయేలీ ప్రజలు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? నీతిమంతుల పక్షాన్ని దేవుడు కనపడుచున్నాడు. అందుకని యేసు ప్రభు యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చి ఉగ్రత నుంచి మనల్ని ఏం చేస్తుందంట? తప్పిస్తుంది. ఇందాక చదివిన రోమ రాష్ట్ర పత్రిక 5:9 వాక్యం ఏమని చదివినాం? చదవండి, మరొకసారి చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతివంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత అంటే ఏంటి? పాపులు అందరి మీదకి ఎవరు ఉగ్రత వస్తుంది? దేవుని యొక్క ఉగ్రత, కోపం వస్తుంది. కాబట్టి దీన్ని తప్పించాకి ఎవరు ప్రాణం పెట్టారు? యేసు ప్రభు పెట్టాడు. ఎవరు? మనందరి మీదకి వచ్చి రాబోయే ఉగ్రత, పాపం వలన మనందరికి వచ్చే శిక్షను తప్పించడానికి ఆయన ఏం చేస్తాడంటే, మన కోసము ఆయన రక్తాన్ని కార్చి, ఆ నీతి యొక్క రక్తం ద్వారా మన పాప కడిగి మనల్ని ఏం చేస్తాడంట? నీతిమంతులుగా మార్చి ఆ శిక్ష నుంచి మనల్ని ఏం చేస్తాడంట? తప్పించాడు. కాబట్టి మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు ఆయన శిక్షని పొందాడు. ఆయన ప్రాణం అనే రక్తాన్ని మన కోసము పెట్టాడు. సిలువలో ఆయన ఏం చేస్తారంట? కొట్టి చంపారు. అన్ని రకాలుగా ఆయన్ని గాయపరిచి చంపారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యాన్ని, సత్యాన్ని మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడుతుంది. ఎందుకని? ఆయన రక్తము నీతిగల రక్తము. పిలాతు భార్య ఏమంది? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. పిలాతు ఏమన్నాడు? ఈ నీతిమంతుడు నాకు ఎటువంటి సంబంధం లేదని చెయ్య కడుక్కున్నాడు. ఇస్కరియోతు యోధా ఏమన్నాడు? నేను నీతిమంతుని అప్పగించాను అని చెప్పి అతను ఏం చేస్తాడు? చేతులు కడుక్కున్నాడు. రోమ రాష్ట్ర పత్రిక 3:26 వాక్యం చదవము ఒకసారి. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతునిగా తీర్చువాడునై ఇండుటకు ఆయన అలాగు చేసెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో క్రీస్తు యేసు రక్తమును బట్టి, లేదంటే క్రీస్తు యేసును రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయన్ను కరుణాధారముగా బయలుపరిచి. కరుణాధారం అంటే ఏంటండి? కరుణామయుడు, దయామయుడు అని అంటాం కదా. కరుణాధారం అంటే ఏంటి?
కరుణా దారం అంటే ఏంటి చెప్పండి మీరు? కరుణా దారం అంటే ఏంటి? కన్నీటి దారలు, రక్త దారలు. కరుణా దారం ఏంటి? దార పోసాడని అర్థం. కరుణా దారం ఏంటి? దారం దారం అంటే ఏంటి? కన్నీటి దారము, రక్త దారము అంటే ఏంటి? పోయటం. కాబట్టి కరుణ్ణి ఏం చేస్తాడంటే దార పోసాడు మన కోసం. మనం పాట కడతాం, కరుణ సంపన్నుడా ప్రియ ప్రభు అని పాట పడతాం. ఏంటి? కరుణ చూపించాడు అన్ని విషయాలు. దారపోసాడు, ప్రాణాన్ని ఎలా దారపోసాడో ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో కరుణా దారముగా బయలుపరచబడెను అంటే యేసుక్రీస్తు రక్తం ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళ కోసం ఆయన కరుణాధారాన్ని బయలుపరచడం. అప్పటి కాలం తన నీతిని బట్టి తన నీతి నిమిత్తము తాను ఏమన్నా దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనుపరిచిన నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాడు నీతిమంతుడుగా తీర్చివాడినై. ఇప్పుడు మనము యేసు రక్తాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో యేసు రక్తాన్ని విశ్వసించిన వారు ఎలా మారుతున్నారంట? నీతిమంతులుగా మారుతున్నారు. చెప్పండి అందరూ, నీతిమంతులుగా మారుతున్నారు. అందుకని మన అందరం కూడా నీతిమంతులుగా మారాలంటే యేసు రక్తాన్ని విశ్వసించాలి. ఇప్పుడు సైతాన్ వచ్చింది, నిద్రలో కళ్ళలో వచ్చింది, మీరేమంటారు? ఇప్పుడు చెప్పండి, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమంటారు. అంటే ఏంటి దాని అర్థం? యేసు రక్తం చేయమంటే ఏంటి? యేసు రక్తం సాతాన్ని జయించిందని అర్థం. మనం ఏం చేస్తున్నాము? ఆ జయించిన పేరు ఉచ్చరించి దాన్ని భయపెడతాం. ఎవరిని? సైతాన్ని. యేసు రక్తం జయమంటే ఏంటి? ఆ రోజు హోసన్నా జయమన్నారు, ఎందుకని ఆయన జయించాడు కాబట్టి హోసన్నా జయమన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? యేసు రక్తం జయమన్నారు అంటే ఏంటి? యేసు రక్తం ద్వారా ఏం చేశాడు? ప్రాణం ద్వారా లోకాన్ని సాతాన్ని ఏం చేశాడంట? జయించాడు. జయించాడు. మనం ఇప్పుడు ఎవరి పేరు చెప్పుకొని బతుకుతున్నాం? మనము యేసు రక్తమే జయమన్నాం. ఇప్పుడు కొత్తగా నినాదాలు చేస్తారు కొంతమంది, యేసు రక్తం జయమని కొంతమంది. ఇంకొక దేవుణ్ణి వాళ్ళ పేరుతో, ఇంకో దేవుడు వాళ్ళ పేరు పెడితే వీళ్ళేం చేస్తాం? మన దేవుడిని యేసు రక్తం చేయమంటున్నారు. ఎందుకని? జయించాడు కాబట్టి. అదే ఏదైతే ఒక విక్టరీ ఉందో దాన్ని మనం చెప్పుకుంటాం. విన్నారా? ఏదైతే ఒక విక్టరీ ఉందో ఏం చేస్తాం? దాన్ని మనము ఇప్పుడు కొంతమంది ఏమన్నారు ఇట్లా అంటున్నారు. ఇట్లా అంటే ఏంటి? విక్టరీ అంటే జయమని అర్థం. ఇట్లా అంటే ఏంటి? ఓకే, అయిపోయిందన్నా కదా ఇట్లాగండి. కానీ ఇట్లాగంటే ఏంటి? చెప్పండి ఇది ఎట్లా అంటే ఏంటంట? సాతాను కొమ్ములు ఇట్లాంటి ఏముంది? 666 3 వేళ్ళు 666 వస్తాయి. ఇట్లా అంటాం. సూపర్ అంటే ఏంటి? 666 ఇది ఏమంటిది? 666. అందుకే ఎట్లా అంటే అందరూ ఇట్లా అంటే ఏంటి? కొమ్ములు, సైతాను కొమ్ములు. ఏమంటే సైతాను కొమ్ములు. ఇట్లా అనేది ఏంటి? చాలా ఇట్లా ఫోటోలు దిగుతారు, ఇట్లా ఫోటోలు దిగుతున్నారు. అంటే ఏంటి అది? సైతాన్ని అది తెలియజేస్తారు అందరూ. తెలిసి చేయరు ఎవరు కూడా, తెలిసి ఎవరు చేయరు. అది ఏంటంటే ఇది సైతాను కొమ్ములుది. దీన్ని ఇలా తీసుకుంటే 666 వస్తాయి, ఇలా తీసుకుంటే సైతాను కొమ్ములు వస్తాయి. చాలామంది ఇట్లా కొమ్ములు అన్నాయి. ఏంటి? సైతాను కొమ్ములు. సైతాన్తో సెల్ఫీ తీసుకుంటున్నారు. ఎవరితో అంటే? సాతాన్తో సెల్ఫీ తీసుకుంటున్నారు. కాబట్టి కొన్ని చేస్తారు, కానీ ఎందుకు చేస్తారు ఎవరికి తెలియదు. మాన్స్టర్ అని ఒక డ్రింక్ వచ్చింది, మాన్స్టర్. దాని రివర్స్లో ఉంటుంది 666. దాన్ని తిరగేస్తే కనబడి 666 అని. మాన్స్టర్ ఆ లాంగ్వేజ్ రివర్స్లో వచ్చింది మన లెటర్స్. వాళ్ళ లాంగ్వేజ్లో చూస్తే 666 అది మాన్స్టర్ డ్రింకు. అందుకనే దేవుని బిడ్డ మనము ఇక్కడ చదువుతున్నాము. ఇప్పుడు విశ్వాసం ద్వారా యేసు రక్తాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ ఏమైపోతారంట? నీతిమంతులు. యేసు ప్రభు నీతిమంతులు కాబట్టి ఆయన విశ్వాసం, ఆయన రక్తాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళు ఏమవుతారంట? నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అందుకని మన అందరం కూడా ఏం చేస్తాము? యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనం ఏం చేస్తామంట? త్రాగుచున్నాము. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రక్తాన్ని త్రాగే మనము ఒక దినాన్ని మన గురించి యేసు రక్తం సాక్ష్యం చెప్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 5:6 మనం చదివినట్లయితే ఈరోజు మనం తీసుకునే ప్రతి బల్లారాధన రక్తము నీ మీద సాక్ష్యం పలికిద్ది, నా మీద సాక్ష్యం పలికిద్ది ఒక రోజున. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.
సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఎంత చక్కగా దేవుడు రాశారో చూడండి. ఇక్కడ అంట నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు ఈయనే. ఎవరైనా యేసు ప్రభు. నీళ్ళు అంటే ఏంటి? బాప్తిసం. చెప్పండి అందరూ. ఏంటంట? నీళ్ళు అంటే ఏంటంట? బాప్తిసము. రక్తం అంటే ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనందరం ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పండి, 3 రకాలైన బాప్తిసం పొందాం. ఒకటి నీటి బాప్తిసము, ఆత్మ బాప్తిసము, రక్తం బాప్తిసం. రేపొద్దున మనకి మీద వీళ్ళ ముగ్గురు సాక్ష్యం చెప్తారు. చదివాం కదా 7వ వాక్యంలో, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మ, నీళ్లు, రక్తం. ఈ ముగ్గురు ఏకీపిస్తారు. రేపొద్దున పరలోకం దగ్గర దేవుడి దగ్గర చెప్తారు, ప్రభా ఇతను నీటి బాప్తిసం ఇచ్చింది నేనే అంటది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ, అయ్యా ఇతన్ని అభిషేకించింది నేనే అంటది. ఆ తర్వాత రక్తం వచ్చి ఇతను పవిత్రగా మార్చింది నేనే. అప్పుడు మరి ఈ ముగ్గురు కూడా కలిసి మరి పరిశుద్ధపరిచిన తర్వాత ఆ మనిషి అలా పరిశుద్ధత లేకుండా మరలా పాపంలోకి వెళ్ళిపోయి, మరలా లోకాలకు వెళ్ళిపోయి, మరలా నశించిపోయినట్లయితే కనుక రేపు ఇలా ముగ్గురు వచ్చి మేమైతే మంచిగా చేసామని చెప్తారు. ఆ తర్వాత అతనైతే అలా జీవించదు కాబట్టి ఆ శిక్షకి న్యాయ తీర్పు దేవుడు చెప్తాడు. కానీ సాక్ష్యం ఇచ్చేది ఎవరండి? నీళ్లు, ఆత్మ, రక్తము. కాబట్టి రేపు పొద్దున మన మీద ఎవరు సాక్ష్యం చెప్తారు? మన అబద్ధాలు చెప్పుకోవచ్చు మనం, కానీ ఆ 3 అబద్ధాలు చెప్పడానికి ఒప్పుకున్నారా? 3 క్లియర్ కట్గా చూపిస్తారు. అక్కడ ఏం చేస్తారంటే క్లియర్ కట్గా చూపిస్తారు. అందుకని మనం పొందే రక్తము ఈ దినాన్ని మన నీతిమంతులుగాను పరిశుద్ధులుగా మనల్ని మారుస్తుంది. కాబట్టి మన నీతిగాను పరిశుద్ధంగా మనం జీవించాలి. ఎందుకంటే మనము ఒక దినాన్న దేవుడికి లెక్క చెప్పాలి. వాని క్రియలు బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతివాడు ఏ విధంగా జీవించాడో ప్రతివాడు దానికి తగినట్లుగా దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత ఎలా జీవించావు, యేసు రక్తం కడగబడితే ఎలా జీవించావు, పరిశుద్ధాత్మ అభిషేకించబడితే ఎలా జీవించావు అని ప్రతి ఒక్క దానికి దేవుడు లెక్క అడిగినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడికి లెక్క చెప్పాలి. అందుకే చూడండి, ఇక్కడ 6వ వాక్యం ఏమని రాస్తుంది? నీళ్లు ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయన. యేసు ప్రభు ఏం తీసుకొచ్చాడంట? బాప్తిసాన్ని తీసుకొచ్చాడు. ఆయన ప్రాణమైన రక్తాన్ని కూడా తీసుకొచ్చాడు. అంత గొప్ప దేవుడు మన కొరకు అంత త్యాగం చేస్తారట. ఆ జీవితాన్ని మనం చేయకపోతే దానివల్ల వచ్చే ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయారు, చచ్చిపోయారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఏం చేస్తారంటే ఉరేసుకొని చనిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ జీవితాన్ని చేయలేకపోయింది. 1 ఇయర్ కదమ్మా సిలబస్. 1 ఇయర్ వెళ్ళి కాలేజీకి వెళ్ళి సంవత్సరం అంతా చెప్పిందంతా విని ఎగ్జామ్ రాయలేకపోయి రాసి పాస్ అవ్వాలంటే అప్పుడు నీ జీవితంలో ఏముందని అర్థము? ఏమీ లేదని అర్థం. అలాగే జనాల్లో ఎంతోమంది చర్చికి వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది అభిషేకాన్ని పొందిన తర్వాత ఆ జీవితాన్ని చేయకపోతే లాస్ట్లో ఫెయిల్ అవుతారు. కానీ ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా ఉరేసుకొని సావడానికి ఛాన్స్ ఉంది. కానీ రేపు ప్రభు రాకల్లో నువ్వు సద్దామంటే సావు లేదు, సావు పారిపోద్ది. ఉంది కదా బైబిల్లో. నువ్వు చచ్చిపోదంటే ఏమైందంట? సావు నిన్ను చూసి పారిపోద్ది. ఎందుకని? అగ్ని ఆరదో, ఆ శిక్ష అనుభవించాల్సిందే. ఈరోజు మనం అందరికీ నవ్వుకుంటున్నాం. రేపు ప్రభు రాకలు ఎవరెవరు ఎత్తపడతారో, ఎవరెవరు ఉంటారో అప్పుడు తెలిసిద్ది మన సంగతి. అప్పుడు తెలిసిద్ది మన చక్కదనం అంతా. అప్పుడు తెలిసిద్ది ఎంత లైఫ్ చేసామో ఏంటి. ఈరోజు మనం ఏం చూసుకుంటున్నామో, కొంతమంది చదువుని చూసుకుంటారు, కొంతమంది కులాన్ని చూసుకుంటారు, కొంతమంది డబ్బుని చూసుకుంటారు, కొంతమంది ఉద్యోగాన్ని చూసుకుంటారు, కొంతమంది అందాన్ని చూసుకుంటారు, కొంతమంది పేరు చూసుకుంటారు. కానీ ఇవన్నీ మన పరలోకానికి తీసుకెళ్ళవు. నీవు తీసుకున్న బాప్తిసం, నీవు తీసుకున్న యేసు రక్తం, నువ్వు తీసుకున్న పరిశుద్ధ అభిషేకము నీలో లేకపోతే ఒక దినాన్న దేవునికి రాకడ వచ్చేటట్లయితే, నువ్వు ఫెయిల్ అయినట్లయితే కనీసం సావడానికి కూడా సావు అనేది నీకు దొరకదు. అందుకే చదువుతున్న వాక్యంలో ఇలా ముగ్గురు కూడా మన మీద ఏం చెప్తారంటే సాక్ష్యం చెప్తారు. ఏం చెప్తారంట? 9వ వాక్యం చదవనమ్మా. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. చూసారా? దేవుని సాక్ష్యం చాలా బలంగా ఉంటుంది. మనం తప్పించడం కుదిరిద్దా? చెప్పండి, కుదిరిద్దా? ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తున్నాను, ఈ బాబుని తీసుకుందాము. రేపు ప్రభు రాకుండా దేవుడు అడుగుతాడు, ఎరా నువ్వు ఎందుకు ఇలా చేస్తావంటే అతను అంటాడు, నాకు చెప్పలేదండి మా పాస్టర్, నాకు తెలియదు అంటాడు. ఈ నామే చెప్పేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ గోడని అడుగుతాడంట. ఎవరంట? ఈ గోడ వచ్చి రాయి చెప్పిద్దండి, అయ్యా ఆ రోజు చెప్పాడు నేను విన్నాను ఇదిగో అని చెప్తుందంట. భూమి చెప్పిద్దంట, ఆకాశం కూడా చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకేం చేస్తుందంట? సాక్ష్యం అనేది ఇస్తూ ఉంది. అందుకని దేవుని బిడ్డ మనము ఈ చివరి దినాలకు వచ్చినాము. మన యొక్క జీవితాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. చివరిగా ఒక వాక్యం చదివితే నేను ముగిస్తాను. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వాక్యం చదవండి.
1 కొరింథీ 11:21. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? 27 అమ్మ, సారీ అమ్మ, 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇక్కడ మనం చదువుతున్నాం, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిన్నో లేక ఆయన పాత్ర అనేది రక్తాన్ని త్రాగునో వాడు శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధకును. అంటే ఇప్పుడు మనము ఈ రక్తాన్ని తిని ఈ శరీరాన్ని తిని రక్తాన్ని తాగి మనం ఎలా ఉండాలంటే యోగ్యులుగా ఉండాలి, అంటే అర్హులుగా. ఇప్పుడు ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటారు, అంటే అర్హత ఉండాలి. ఒక జాబు క్వాలిఫై అవ్వాలంటే ఏముండాలంట? అర్హత ఉండాలి. అలానే ఈ బ్లడ్కి కూడా, అంటే యేసు రక్తాన్ని కూడా మనం ఎలా ఉండాలంట? అర్హులుగా ఉండాలి. ఉండకపోతే కనుక అయోగ్యంగా మనం తీసుకుంటే ఏమైపోతాంట? రక్తము తాగిన తర్వాత అపరాధులుగా మారుతామంట. కరెక్ట్గా వినండి సబ్జెక్టు. తీసుకోకుండా ఉండి పాపంగా ఉండేది వేరు, తీసుకొని కూడా పాపిగా ఇంకా దారుణమైన కార్యం కదా. తీసుకున్న తర్వాత మనం అపరాధులుగా మారిపోయాం అంటే కనుక, తీసుకున్న తర్వాత మనం చెడ్డవారిగా మారిపోయాం అంటే కనుక దానివల్ల వచ్చేది చాలా ఘోరం. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో మీకు తెలుసు, ఇస్కారియోతు యూదా బల్లారదని తీసుకోగానే ఎవరు దూరారంట? సైతానులు. తీసుకున్న తర్వాత సైతాను. అది ఎంత అవమానం! బయట చెప్పుకుంటే ఎట్లా అని చెప్పండి. జ్యోతి సిస్టర్ ఉంది, సపోజ్ ఆమె ఇక్కడ బల్లారం తీసుకుంది, ఇంటికాడికి వెళ్ళని దెయ్యం పట్టింది. అది ఎలా ఉంటే చెప్పుకోవడానికి మనకి? చెప్పండి, ఎంత అవమానంగా అసహ్యంగా ఉండదు. మనం చెప్పుకోలేనుడా? బల్లానికి ఒక వాల్యూ ఉందా? ఒక వాల్యూ ఉందా? బల్లానికి ఒక వాల్యూ. ఇప్పుడు మనం మీకు ఇచ్చే బ్రెడ్ కూడా నేను ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది. ఏంటంటే బల్లారిని అయిన తర్వాత ఇంకా ఎవరైనా అడిగితే ఇద్దామని అప్పుడు దాచిపెట్టాను. అది నిన్న చూసి ఇంకా ఉంది అట్లా. నేను ఎవరిని ముట్టుకోలేను, మా నాన్న కూడా ముట్టుకోలేను. ఎందుకంటే అది చాలా పవిత్రమైనది. ఎవరు పడితే అది ఒక సేవకులు దాన్ని పద్ధతిగా దాన్ని వాడాలి. కాబట్టి మిగిలిపోతే కూడా మేము దాన్ని ఏం చేయాలంటే ఎవరికి పెట్టకూడదు. దాన్ని ఏం చేయాలంటే ఒక మట్టి తీసి దాని లోపల కప్పేయటమో, లేకుంటే దాన్ని ఏదైనా చేయాలి, తింటాం ఏదైనా చేయాలి, కానీ ఎవరికి పెట్టకూడదు దాన్ని. ఎందుకు చెప్తున్నాను? ఒక పవిత్రత ఉంది కాబట్టి. బల్లారం అంటే ఇప్పుడు మనం తప్పుతోనే మనం శిక్ష పొందకూడదు. ఎందుకని? ఇస్కారియోతు వద్ద శుద్ధీకరించుకోలేదు కాబట్టి అతను ఆ శిక్ష పొందాడు. యేసు ప్రభు మీలో ఒకడు పరిశుద్ధుడు కాదు అన్నప్పుడైనా అతను అయ్యా నేను తప్పు చేస్తాను అనొచ్చు కదా. మీలో ఒకడు అప్పగించానని చెప్పినప్పుడైనా అయ్యా నేను తప్పు చేస్తాను అనొచ్చు కదా. వీళ్ళు అందరూ పవిత్రులు కారు అన్నప్పుడు అయ్యా నేనేం చెప్పచ్చు కదా. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, అయినా అతను ఒప్పుకోలేదు. అలాగే దినాల్లో మనం బల్లారం చేసినప్పుడు కూడా మంచి శుద్ధరించుకొని తీసుకోకపోతే కనుక యేసు యొక్క రక్తాన్ని తిని తాగి కూడా మన అపరాధులుగా శిక్షకు మనం పాత్రులుగా మార్చబడచ్చు. అంటే క్వాలిఫై అవ్వాలి. అంటే ఏంటంటే దానికి అర్హులుగా యోగ్యులుగా మనము మారాలి. బైబిల్ ఏమని రాస్తుంది? నువ్వు ఏ ఇంట్లో కాలు పెడతావో ఆ ఇంట్లో అర్హుడు యోగ్యుడు ఉంటే ఆ ఇంటికి సమాధానం కలిగిద్ది. ఆ ఇంట్లో అర్హుడు యోగ్యుడు లేకపోతే నీ సమాధానానికి తిరిగే వచ్చు. అంటే దీనికి అర్థం అంటే దేవుని యొక్క దైవికమైన కార్యాలు మన దగ్గర ఉండాలంటే ఎలిజిబిలిటీ ఉండాలి, లేకపోతే అర్హత అనేది మనకే ఉండాలి. ఎలా పడితే అలాగా తీసేసుకొని ఎలా పడితే అలా చేసేస్తే కుదిరిద్దా? కుదరదు. కాబట్టి దేవుని పెట్టాడు మనము ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. యేసు రక్తం గురించి ఇంకా మనం తెలుసుకుందాం, ఇంకా అయిపోలేదు. కండ్లు మూసుకోండి. దేవుని పెట్టాడు మనందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. యేసు యొక్క రక్తము దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ మనం చదువుతున్నాం, యేసుని యొక్క రక్తం మన ఉగ్రత తప్పిస్తుందని ఇక్కడ చదివినాం. కానీ మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తము నీతిగల రక్తమని మనం చూస్తున్నాం. ఆ పరిశుద్ధుడైన రక్తాన్ని మనం చూస్తున్నాం. ఆయన పుట్టకముందే పరిశుద్ధుడని మనం విన్నాము. అలాగే పుట్టిన తర్వాత పరిశుద్ధిగా జీవించాడు, నీతిమంతులుగా జీవించాడు. ఈ దినాన్ని ఆయన యొక్క రక్తాన్ని తాగుతున్న మనం కూడా ఆత్మీయ యూదులుగా మనం కనపడుతున్నాం. యేసు రక్తంగా మనం తాగుతున్నగా దేవుని సంబంధులుగా మనం మార్చబడుచున్నాం. మనం సాతాను నుంచి, ఉగ్రత నుంచి, మరణం నుంచి మనం తప్పించబడుచున్నాం. అలాగే మరి హేబేలు మరి నీతిమంతుడు కనపడ్డాడు. అలాగే మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు నీతిమంతుడు కనపడ్డాడు. కానీ మనం అనేకులను చూస్తున్నాము అపరాధులుగా మారిపోయినట్లుగా. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పితరులు అందరూ కూడా పాపం చేసేవారుగా కనపడుతున్నారు. అయితే చివరి దినాల్లో మన యొక్క జీవితము నీతిమంతులుగా ఉండాలి. మన పిల్లలు, కుటుంబము, జీవితము నీతిమంతులుగా ఉండాలి. మనం నిరపరాధులుగా ఉండాలి. మన పిల్లలు నిరపరాధులుగా ఉండాలి. మనందరూ ఉగ్రత తప్పించుకొని ఎవరు కీడు చేయకుండా, అపరాధం చేయకుండా, యేసు రక్తం తీసుకు పాపం చేయకుండా, బాప్తిసం తీసుకుని మనం పాపం చేయకుండా, రేపొద్దున దేవుడు మన సాక్ష్యం పలకకుండా పరలోక రాజ్యం అర్హులుగా యోగ్యులుగా మనం కనపడాలి. నీతిమంతుల ప్రాణాన్ని మనం ముట్టినట్లయితే హేబేలు యొక్క రక్తం
రక్తము దేవుని మొరపెడుస్తుంది. అలాగే మనం ఎవరినైనా ముట్టినట్లయితే ఆ నీతిమంతుల యొక్క కన్నీళ్లు, ఆ ప్రార్థన పరలోకానికి చేరినప్పుడు దేవుని యొక్క శిక్ష, శాపం అనేది వస్తుంది. అందుకనే మనం నీతిమంతుల జోలికి పోవద్దు. రెండోది, మనం నీతిమంతులుగా ఉండాలి, నీతిమంతులుగా జీవించాలి. పరలోక రాజ్యంలో, తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుడు తేజులని చెప్పినట్లుగా ఆయన కూడా మనం తేజులకు దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.